నీ దగ్గర 2000 ఉండి 2 డేస్ టైం ఉండి ఏదైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్దాం పదండి. ముందుగా మన తెలుగు స్టేట్స్ నుంచి కోయంబత్తూర్కి అయితే డైలీ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. స్లీపర్ క్లాస్ పర్ పర్సన్ 550 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 15 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. వన్స్ స్టేషన్ కి రీచ్ అయ్యాక ఒక 30 రూపీస్ పే చేసి మంచిగా ఫ్రెష్ అయ్యి ఇంకా బయటకు వస్తే బస్ స్టాప్ లో 14D అనే నెంబర్ బస్ ఎక్కితే ఇంకా డైరెక్ట్ ఆదియోగికి అయితే తీసుకొస్తుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడైతే ఒక మంచి క్యాంటీన్ అయితే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కి అయితే మాకైతే 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా అలా మెయిన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం పదండి. మామ ముందే చెప్తున్నా, మెయిన్ టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ కానీ మన లగేజెస్ కానీ అలౌడ్ అయితే లేదు. మామ నిజం చెప్తున్నా, లోపల అయితే నిజంగా ఎక్సలెంట్ గా అయితే ఉంటది. టెంపుల్ 4 అవర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి టైం పడుతుంది. లోపల ఎలా ఉంటుందో గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాం మామ. ఇంకా డైరెక్ట్ గా అది ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. చుట్టూ పచ్చని కొండలు మధ్యలో నల్లటి 112 అడుగుల ఆదియోగి స్టాచ్యూ చూస్తుంటే లిటరల్లీ వస్తుంది మామ. నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. ఇంకా నైట్ లేజర్ షో అయితే ఇంకా అసలు మిస్ అవ్వద్దు మామ. మేము వెళ్ళినప్పుడు అయితే ఒక 2 డేస్ అయితే ఆపారు. ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల లైట్స్ అయితే వర్క్ అవ్వట్లేదని. ఇప్పుడైతే అంతా ఓకే. ట్రిప్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడు మామ.